రండి రండి. రండి రండి. వింధ్యా, వస్తున్నానండి. సంధ్య, ఇంత లేట్గానే వచ్చేది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, తర్వాత స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏమైందో అర్థం కాలేదు. అసలు నువ్వు వస్తావో రావో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అంటే అది ఫోన్ బ్యాటరీ డెడ్ అయింది. అవునా? నీకు రావడం ఇష్టం లేక కావాలనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావేమో అనుకున్నాను. బెస్ట్ ఫ్రెండ్ పాప ఫంక్షన్ అయితే సంధ్య రాకుండా ఎలా ఉంటుంది? కాకపోతే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల కొంచెం లేట్ అయిందంతే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వింధ్య పక్కన సంధ్య ఉండాలి. అదే మా ఫ్రెండ్షిప్ రూల్. ఈ ఫంక్షన్కి నేను పిలవమని చెప్పినా నువ్వింకా రాకపోయేసరికి నీకు నా మీద కోపం ఉందేమో అనుకున్నాను సంధ్య. లేదండి, నాకెప్పుడు మీ మీద కోపం ఉండదు. మీరైనా మా అత్తగారైనా మా మంచి కోసమే చెప్తారు. అర్థం చేసుకోవడం ఆలస్యం అవుతుంది తప్ప మీ వల్ల ఏ అనర్థం జరగదని మా నమ్మకం. నువ్వు మా వింధ్య అత్తగారి మీద ఎంత గౌరవంతో ఉంటారో భర్త మీద కూడా అంతే ప్రేమ చూపిస్తారు. మీ ఇద్దరి మనసులు ఆలోచనలు ఒక్కటే అవడం వల్ల మీ స్నేహం ఇంత బాగా కుదిరింది. ఎన్నో ఏళ్ల నుంచి ఏ ఆటంకం లేకుండా అలా కొనసాగుతుంది. అమ్మా, ఇక్కడ పూజకన్నీ సిద్ధంగా ఉన్నాయి. తొందరగా పాప తల్లిదండ్రులు వస్తే కార్యక్రమం మొదలు పెడదాం. ఆలస్యం చేస్తే రాహుకాలం దుర్ముహూర్తం అన్నీ వచ్చేస్తాయి. రావాల్సిన వాళ్ళు వచ్చేశారు పంతులు గారు, ఇంకా ఆలస్యం ఏముండదు. అలాగేనమ్మా. అమ్మా వింధ్య, సంధ్యను తీసుకుని వెళ్ళు. అలాగే అత్తయ్య. రాజేష్, నువ్వు శ్రీకర్ని తీసుకుని వెళ్ళు. రండి శ్రీకర్ గారు. నేనెందుకండి? చెప్తాను రండి. సంధ్య, నువ్వు రావే. రా. వీటిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పెద్దమ్మ గారు తీసుకుని రమ్మన్నారమ్మా. అత్త పాప తినేవి తీసుకురమ్మంది, ఇవి కాదు. పాప కోసం చేయించిన ఇవేనమ్మా. వాట్? ఇదా? ఏమైంది మౌనిక? అమ్మగారు, పాప కోసం చేయించింది ఇవే కదా? అవును. ఆ అనుమానం నీకెందుకొచ్చింది? నాకు కదమ్మగారు, మౌనిక అమ్మగారికి అనుమానం వచ్చింది. సరే, పంతులు గారు పిలుస్తున్నారు, నువ్వు వెళ్ళు. అలాగే అమ్మగారు. మౌనిక, ఏంటి నీ డౌటు? డౌట్ ఏం లేదత్తా. అదే పాప కోసం ఏమేం చేశారో అని కన్ఫర్మ్ చేసుకుంటున్నాను అంతే. నా మనవరాలు తినే మొదటి ముద్ద రుచి ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నీ స్పెషల్గా చేయించాను. నువ్వేం ఆలోచించకుండా త్వరగా రా. అలాగే. అంటే నేను ఫుడ్ పాయిజన్ కలిపింది పాప తినే దాంట్లోనా? పెద్దల కంటే హెల్త్ అప్సెట్ అవుతుంది, మరి పాప తింటే? అమ్మ వద్దు, ఈ విషయం ఇప్పుడే అత్తకి చెప్పేస్తే వేరే అరేంజ్మెంట్స్ చేసుకుంటుంది. అయినా నేను చేసింది అత్తకెందుకు చెప్పాలి? మొదటి ముద్ద పెట్టేది సంధ్యనే కాబట్టి పాపకేమైనా అయితే అది సంధ్య అకౌంట్లోకే పోతుంది. నాకు కావాల్సింది అదే కదా. సంధ్య, ఆ దేవుడు వరంగా ఇచ్చిన అమ్మతనాన్ని నా కోసం త్యాగం చేశావు. అమ్మగా నీకు దక్కాల్సిన అదృష్టాన్ని నాకు మాత్రమే సొంతం చేశావు. బోసి నవ్వులతో కలకల్లాడాల్సిన మీ ఇంటిని మన స్నేహం కోసం బోసిపోయేలా చేశావు. నా కోసం ఇన్ని చేసిన నీకు ఈ చిన్న సంతోషం దక్కాలనే నా ప్రయత్నం, నా తాపత్రయం. వింధ్య, ప్లీజ్ దయచేసి నా మాట విను. కన్న తల్లిని నేనైనా పుట్టిన వెంటనే నీకు అప్పగించాను. అప్పుడే ఈ పాప నీకు సొంతమైంది. ఒక అమ్మగా
అన్ని కార్యక్రమాలు చేయాల్సిన హక్కు ధర్మం నీకు మాత్రమే ఉంది. హక్కు నువ్విచ్చింది, ధర్మం నేను చేస్తున్నది. పాపకి నీకు మధ్య దూరం నేను మన స్నేహం. నువ్వు కన్నబిడ్డ బ్రతికి ఉండి కూడా లోకం దృష్టిలో పురిట్లోనే బిడ్డని దూరం చేసుకున్న అమ్మగా ఎన్ని నిందలు పడ్డావో, ఇప్పటికీ ఎంత బాధ అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. ఈ పాపని తిరిగిచ్చే అవకాశం లేనప్పుడు కనీసం ఇలాంటి చిన్న చిన్న ఆనందాలనైనా నీకు సొంతం చేయనివ్వు. ఈ పాప, ఈ ఆనందం, ఈ కార్యక్రమం అన్నీ కేవలం నీకు మాత్రమే సొంతం. అది కాదు వింధ్య, మీరుండగా నా చేతుల మీద అంటే నాకెందుకో భయంగా ఉంది. ఇలాంటి అవకాశాల కోసమే గోతికాడ నక్కలా ఎదురు చూసే మౌనిక గొడవ చేసే ఛాన్స్ ఉంది. మౌనిక ముందే మా అత్తయ్యకి ఈ విషయం చెప్పాను. ఆవిడ ఒప్పుకున్న తర్వాతే ఇదంతా చేస్తున్నాను. సో నో టెన్షన్. ఇంకా చెప్పాలంటే మౌనిక వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే అడ్డుకోవడానికి ఆయన, మావయ్య గారు, ఆఖరికి అత్తయ్య గారు కూడా మనకి సపోర్ట్ చేస్తారు. చూడు వింధ్య, నువ్వు ఏం చెప్పి ఒప్పించావో, ఆంటీ ఏం విని సరే అన్నారో తెలీదు, కానీ మీ ఇంటికొచ్చి నేను ఈ కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదు. కన్నతల్లివి నువ్వు కళ్ళ ముందుండగా నీ చేతుల మీదుగా జరగాల్సిన కార్యక్రమం నేను చేయడం కరెక్టా? అమ్మ అన్న పిలుపు నువ్వు పెట్టిన భిక్ష. కేవలం ఈ పాప వల్లే మెట్టినింట్లో నా గౌరవం నిలబడింది. లేదంటే నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇది పాప కోసం, మన స్నేహం కోసం నేను చేస్తున్న చిన్న సాయం అనుకో, సత్కారం అనుకో. ఎన్ని జన్మలెత్తినా తీరని రుణానికి చిన్న కృతజ్ఞత అనుకో. తల్లి పాలతో ఆకలి తీర్చిన నువ్వే మొదటి ముద్ద తినిపిస్తే ఊహ తెలియని పాపకి సంతృప్తిగా ఉంటుంది. నిజం తెలిసిన నాకు సంతోషంగా ఉంటుంది. దయచేసి వద్దనుకు సంధ్య, ప్లీజ్ ప్లీజ్ సంధ్య. చూసావా తల్లి, మీ అమ్మ మనిద్దరి కోసం ఎంత గొప్పగా ఆలోచిస్తుందో. ఈ అమ్మకి దూరమైనా నాకన్నా మంచి అమ్మ దగ్గర పెరుగుతున్నావు. ఆ తృప్తి చాలు నాకు. ఏంటివన్నీ? ఎందుకీ హడావుడి? డబ్బు పట్టుకుంటే కోటీశ్వరరాలవుతుంది, పుస్తకం ముట్టుకుంటే చదువుల తల్లవుతుంది. మరి ఈ కత్తెందుకు? ఇది ముట్టుకుంటే దొంగ అవుతుందా? నీ మొహం. పాప పెరిగిన తర్వాత కత్తిలా షార్పుగా అవుతుందని అలా పెడతాం. అత్తయ్య, మన కంఫర్ట్ కోసం నువ్వేదైనా మార్చేయగలవు. లేకపోతే మా అమ్మని దొంగవుతుందని ఎలా అంటావు? ఏదో శాస్త్ర ప్రకారం ఈ వస్తువు పెడతారు కాబట్టి పెట్టాను. అయినా నా మనవరాలు డబ్బో పుస్తకమో పట్టుకుంటుంది కాని దాని జోలికి అస్సలు వెళ్ళదు. నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్య. అదిగో మీ అమ్మని తీసుకొని అమ్మ కాని అమ్మ వస్తుంది చూడు. వింధ్య, ఈ చీర మీ ఫ్రెండ్కి చాలా బాగుంది. ఇది వింధ్య చీరే అండి. అది కొన్నది ఆయనే సంధ్య. నా కోసం సెలెక్ట్ చేసిందే నీకు బాగా సూట్ అయింది అంటున్నారు. ఏమైందండి? ఎందుకు అలా ఉన్నారు? ఈ కొత్త బట్టలు, ఈ కార్యక్రమం ఇబ్బందిగా ఉందా?
నాకు కూడా కొత్తగా ఏదోలా ఉంది. కానీ వింధ్య బలవంత పెట్టేసరికి కాదనలేకపోయానండి. సంధ్య, తొందరగా పూర్తి చేసుకుని వెళ్దాం. నాకిక్కడ ఎక్కువసేపు ఉండాలనిపించడం లేదు. మ్మ్. సంధ్య రా. అమ్మా నాన్నలు గెస్ట్లుగా మారి మరీ ఏ సంబంధం లేని వాళ్ళతో హంగామా చేయిస్తున్నారు. పెద్దరికంగా అంత దగ్గరుండి నడిపించాల్సిన నువ్వు అమాయకంగా అన్నీ చూస్తూ నిలబడ్డావు. నీ కొడుకెవరో కోడలెవరో ఆ మనవరాలు ఎవరికి పుట్టిందో నాకైతే అర్థం కావడం లేదు. అబ్బా, నస పెట్టకుండా కాసేపు ఓపిక పట్టు. పడతాను, ఓపిక పడతాను, సైలెంట్గా ఉంటాను. ఒకవేళ నా భయం నిజమైతే తర్వాత అప్పుడు మాట్లాడతాను. ఆపమంటున్నానా నువ్వు నీ అపశకున మాటలు? అమ్మా, దంపతులిద్దరూ వచ్చి కూర్చోండి పీటల మీద. సంధ్య, శ్రీకర్, మీరిద్దరూ వెళ్ళి పీటల మీద కూర్చోండి. అమ్మా, పాపకి చిన్న ముద్ద తినిపించండి. వింధ్య, నెక్స్ట్ నువ్వే తినిపించు. నేను కాదత్తయ్య, మీరే. నువ్వే తినిపించు. నేనెందుకు చెప్పు? కన్న తల్లివి నువ్వు తినిపించడమే కరెక్ట్. ఎవరు తినిపిస్తే ఏంటి? ఆల్రెడీ అంతా అయిపోయింది కదా. అదే అంటే అన్నప్రాసన అయిపోయింది కదా అని నేను అంటున్నాను. వింధ్య, వెళ్ళు. నీ తర్వాత రాజేష్, తర్వాత నేను, మావయ్య తినిపిస్తాం. లేదత్తయ్య, మీరే నువ్వే తినిపించండి. తినిపించమ్మా. లేదత్తయ్య, ముందు మీరే. పాపా, అయ్యో పాప, ఏమైంది? అరే ఏమైంది? అమ్మా, పాపా, ఏమైందమ్మా? ఏమైంది? ఆర్భాటంగా మొదలైన అన్నప్రాసన ఇలా అర్ధాంతరంగా ముగిసింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ మౌనిక అస్సలాట. మౌనిక, నర్స్, పాపకి ఇటు ఇవ్వండి పాపని. జాగ్రత్త. నువ్వు వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని రా. డాక్టర్, ఒక్క నిమిషం, అసలు ఏం జరిగింది? అన్నప్రాసం చేయగానే స్పృహ లేకుండా పడిపోయింది. మా పాపని మీరే కాపాడాలి డాక్టర్. ఓకే, వెయిట్ చేయండి. వింధ్య, ఏంటి ఇలా జరిగింది? అత్తయ్య,
ఇలా కూర్చోండి. డాక్టర్ ఏమైంది? పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం. డాక్టర్ మీరేం చేస్తారో తెలీదు. మా పాపకి ఏం కాకూడదు. ఎంత ఖర్చైనా పర్లేదు, తను క్షేమంగా ఉండాలి. మీరు టెన్షన్ పడకండి, మా ప్రయత్నం మేం చేస్తాం. ప్రయత్నం ఏంటి డాక్టర్? నా మనవరాలు క్షేమంగా ఉండాలి. అది అది మా అమ్మ, మా ప్రాణం. చూడండి, మీ బాధ, భయం నాకు అర్థమవుతోంది. కానీ ఒక డాక్టర్గా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏమండి పాప, ఏమండి నాకు చాలా భయంగా ఉందండి. వింధ్య, ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. మీ ఇద్దరి చేతుల మీద జరగాల్సిన కార్యక్రమం బిడ్డ పోయి 6 నెలలు కూడా కాని ఈ సంధ్య చేత చేయించడం మహాపాపం. సెంటిమెంట్స్ ని విపరీతంగా ఫాలో అయ్యే మా అత్త కూడా ఈ విషయంలో సైలెంట్ అయిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అత్త, నువ్వలా ఏడుస్తూ కూర్చోవడం కాదు. నా మాటలు, కోపం నిజమో కాదో నువ్వే చెప్పు. పాప పాక్కుంటూ వెళ్ళి సంధ్యని పట్టుకోగానే అందరూ ఆహా ఓహో అని ఎగిరారు. అసలు నిజమేంటో చెప్పనా? నువ్వు నాకు అన్నప్రాసన చెయ్యొద్దని పాప సంధ్యకాళ్ళు పట్టుకుంది. అది మాత్రం మీకెవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు బారసాల రోజున ఈవిడ గారిని ఎలా దూరం పెట్టారో ఇప్పుడు కూడా అన్నప్రాసనకి అలానే చేసుంటే అసలు ఈ కర్మ పట్టేదే కాదు. పాలిచ్చి ఆకలి తీర్చింది, అన్నం పెట్టి హాస్పిటల్ పాలు చేసింది. ఐరన్ లెగ్గుల గురించి వినడమే కానీ లైఫ్లో ఫస్ట్ టైం ఐరన్ హ్యాండ్ గురించి చూస్తున్నాను. ఏం జాతకమో ఏంటో. చాలు నోర్మి. సంధ్య గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే చెంప పగులుతుంది. ఆ చేతికి సహాయం చేయడమే తెలుసు, కీడు చేయడం రాదు. జీవితంలో నా సంధి చేసినన్ని త్యాగాలు, మంచి పనులు ఏ ఆడది చేసుండదు. అలాంటి దాని జాతకం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. బిడ్డ దూరమైనా సరే ఒక అమ్మలా ఆలోచించింది కాబట్టే పాప ఆకలి తీర్చింది. ఈరోజు అనుకోకుండా జరిగిన ప్రమాదానికి సంధ్య మీద నింద వేస్తే ఊరుకునేదే లేదు. సరే, సంధ్యని నిందించను. పాపకి ఫుడ్ పెట్టడం వల్లే ప్రాబ్లం అయిందని డాక్టర్ చెప్పారు కదా. ఆ ఫుడ్ పెట్టిందెవరు? మొదటి ముద్ద ఎవరు పెట్టినా అలాగే జరిగేదేమో. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? పాప ప్రమాదంలో ఉందని తెలిసి కూడా ఒక
ఒక తల్లిలా ఆలోచించకుండా ఇంకా ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తున్నావా? ఒకవేళ పాపకేదైనా జరిగితే దాని ఆయుష్ అంతే, మనమేం చేయలేమో అని అంటావేమో. మౌనిక, ఇంకా చాలు. నా మీద ఎంత కోపమైనా చూపించు, నన్ను ఎన్నైనా తిట్టు, అంతేకాని పాప ఆరోగ్యం గురించి, తన ఆయుష్ గురించి నువ్విలా మాట్లాడద్దు. నీకు దండం పెడతాను. దండం పెట్టాల్సింది నాకు కాదు, నీ గురించి తెలిసి కూడా అన్నింటికీ ఒప్పుకొని ఇప్పుడు బొమ్మలా కూర్చుందే మా అత్తకి దండం పెట్టు. అంటే మీరు పెద్ద మనసుతో నన్ను ఈ కార్యక్రమానికి పిలిచారు, పీటల మీద కూర్చోడానికి ఒప్పుకున్నారు. నేను కాకపోయినా అన్నప్రాసన చేసిన పాపానికి నేను క్షమాపణ చెప్తున్నాను. సంధ్య, క్షమాపణలు చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. ఇక్కడికి రావటం ఇష్టం లేకపోయినా రాజేష్ గారు ఇంటికొచ్చి మరీ పిలిచారన్న ఒకే ఒక్క కారణంతో మనిద్దరం ఈ కార్యక్రమానికి వచ్చాం. వాళ్ళు కూర్చోవాల్సిన పీటల మీద మనల్ని కూర్చోబెట్టినప్పుడు కూడా నాకు ఇబ్బందిగా ఉన్నా నీకోసం, మీ ఇద్దరి స్నేహం కోసం నేను ఒప్పుకున్నాను. నువ్వే తప్పు చేయకపోయినా మౌనికని నన్నేసి మాటలు అంటుంటే తిరిగి వాదించే అవకాశం లేక చేతగాని భర్తగా నోరు మూసుకునే గతి పట్టింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళందరి మనసుల్లో మనదే తప్పు. మన వల్లే ఈ కార్యక్రమం అర్థాంతరంగా ఆగిపోయింది. ఏంటి శ్రీకర్ గారు, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇందులో సంధ్య తప్పేం లేదు. వద్దు వింధ్యా గారు, ఈ టైంలో కూడా మీరు సంధ్యని సపోర్ట్ చేయొద్దు. పాపని జాగ్రత్తగా చూసుకోండి. సంధ్య, నువ్వు రా, వెళ్దాం. ఎక్కడికండి? ఎక్కడికేంటి, మన ఇంటికి. ఇక్కడ ఉండటం వల్ల ఇంకెన్ని మాటలు పడాల్సి వస్తుందో ఏంటో. అది నాకిష్టం లేదు. ఏమండి, నా మాట వినండి. లోపల పాపకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎప్పుడు మనం వెళ్ళినా నా మనసంతా ఇక్కడే ఉంటుంది. పాప ఎలా ఉందో, తనకేమైందో అనే భయమే నన్ను వెంటాడుతుంది. పాప క్షేమంగా ఉందన్న వార్త విన్నాక మనం ఇక్కడి నుంచి వెళ్దామండి. ప్లీజ్ అండి. చూడు, పాప యోగక్షేమాలు చూసుకోవడానికి వాళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడే ఉంది. మన అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఇంకా ఇక్కడే ఉంటే పాపకేమవుతుందో అని కాదు, మనకేమవుతుందోనని నేను భయపడుతున్నాను. ఒక్క క్షణం కూడా
మనం ఇక్కడ ఉండకూడదు. రా రా సంధ్య. లే సంధ్య. వద్దండి, నా మాట వినండి ప్లీజ్ అండి. తప్పంతా నాదే. జీవితంలో మొట్టమొదటిసారి తప్పు చేశానన్న భావన కలుగుతుంది. పురిట్లోనే బిడ్డను దూరం చేసుకున్న మనిషితో నేనన్నప్రాసన చేయించాను. మైలు పట్టిన మనిషి చేత మొదటి ముద్ద పెట్టించాను. అందుకే మా అమ్మకి కీడు తగిలింది. విన్నావుగా? ఇక్కడే ఉంటే ఇలాంటి మాటలు ఎన్నో వినాల్సి వస్తుంది. అందుకే నేను రమ్మంటున్నాను. ఇప్పటికైనా వస్తావా, లేక నీ మనసుకి నువ్వే శిక్ష వేసుకుంటావా? చల్లని చూపుల తల్లివని మేమంతా కొలుస్తూ ఉంటే ఆ చూపులు మా కన్నీటిని కోరడం న్యాయమా? మేమేం పాపం చేశామని మా మీద నీ కోపం? ఊహ తెలియని ఆ పసిబిడ్డ ఏం నేరం చేసిందని ఆ శిక్ష? పురిట్లో కవల పిల్లల్ని మాకు వరంగా ఇచ్చి ఒకరిని నువ్వు తీసుకున్నావు, ఇంకొకరిని స్నేహం కోసం నేను దూరం చేసుకున్నాను. ఆ ఇంట్లో అందరూ పాపని ప్రాణంగా భావిస్తున్నారు. అలాంటి పసి ప్రాణం ఆపదలో ఉంది. కాపాడాల్సిన బాధ్యత నీ ఒక్కదానికే ఉంది. హాస్పిటల్కి వెళ్ళలేక, నా కూతుర్ని తలుచుకుంటూ ఇంట్లో ఉండలేక, నా భర్త మాటని కూడా కాదని నీ దగ్గరకు వచ్చాను. నువ్వే దిక్కని నమ్ముతున్నాను. మా మీద దయ చూపు తల్లి. నా ఆయుష్ కూడా పోసుకుని నా బిడ్డ నిండు నూరేళ్ళు క్షేమంగా ఉండాలి. మమ్మల్ని కరుణించు తల్లి. అమ్మా, చూస్తుంటే చాలా బాధల్లో ఉన్నట్టున్నావు. ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి. నీ మనసులో కోరికలు అమ్మవారికి నివేదించి అరచేతిలో హారతి వెలిగించమ్మా. 3 సార్లు ఆ నిప్పుల మీద నడిస్తే అమ్మవారు ప్రసన్నమవుతుంది.
నువ్వు కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతుంది. సంధ్య మీద అత్త కోపం రావడం, డాక్టర్ని మేనేజ్ చేయడం అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది. పాప సేఫ్గా బయటపడితే మొత్తం ప్రాబ్లం క్లియర్ అయినట్టే. నాదే నష్ట జాతకం అన్నారు. నేనన్న ప్రాసన చేయడం వల్లే అరిష్టం జరిగిందన్నారు. ఏ చేత్తో అయితే ముద్దు పెట్టానో ఆ చేతిలోనే హారతి వెలిగించుకున్నాను. నిజంగా నాది నష్ట జాతకమే అయితే, నా మనసులో ఏదైనా కల్మషం ఉంటే, నా వల్ల పాపకి ఏదైనా కీడు జరిగితే ఇప్పుడే ఈ నిప్పుతోనే నన్ను దహించే. నీ కోపాన్ని నా మీద చూపించి నన్ను నిలువునా బూడిద చెయ్. సంధ్య, 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 సంధ్య. ఏమండి, మన పాప ఎలా ఉంది? మన పాప కాదు, వింటి వాళ్ళ పాప. కాదండి, అదే మన పాపే.
అమ్మా వింధ్య, నీ బాధని నేను అర్థం చేసుకోగలనమ్మా. పాప ప్రాణగండం నుండి బయటపడినా సంధ్య మీద నింద మిగిలిపోయింది. నీ ఫ్రెండ్గా పాప మీద ప్రేమ చూపించడం పాపం అయిపోయిందమ్మా. సంధ్య వల్ల ఈ ఇంటికి మంచి జరిగింది, ఎంతో మార్పు వచ్చింది. అవన్నీ మర్చిపోయి హాస్పిటల్లో తనను అవమానించడం నిజంగా క్షమించరాని నేరమమ్మా. మావయ్య, నాకిప్పటికీ ఆ ప్రమాదం గురించి అనుమానంగానే ఉంది. సంధ్యని ఇరికించడానికి కావాలని చేసిన కుట్రలానే అనిపిస్తుంది. మనం డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అక్కడ మౌనిక ఎందుకుందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు మావయ్య. పాప ప్రమాదానికి కారణం ఏంటని అడిగితే డాక్టర్ కూడా సరైన సమాధానం చెప్పలేకపోయింది. అవునమ్మా, నాకు కూడా డాక్టర్ విషయంలో చాలా డౌట్లున్నాయి. ఈ ప్రమాదం వెనుక నిజానిజాలేంటో నేను కనుక్కుంటాను. నీ మామయ్యగా, ఒక తాతగా అది నా బాధ్యతమ్మా. ఈ విషయాన్ని నాకు వదిలేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపోమ్మా. ప్రశాంతంగానా? ఎలా మావయ్య? హాస్పిటల్ నుంచి పంపించేసిన సంధ్య ఇప్పుడు ఎలా ఉందో, ఏ నేరం చేయకుండా పడిన నిందకి తను ఎంత బాధపడుతుందోనని నాకు ఒకటి ఆలోచన, ఆందోళన. నాకు ఈ క్షణం సంధ్యని చూడాలనుంది మావయ్య. తన కన్నీళ్ళని తుడుస్తూ నా బాధని పంచుకోవాలనుంది. కానీ అవకాశం లేదు మావయ్య. చూడమ్మా, అన్నీ కళ్ల ముందే జరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నానమ్మా. ఇంటి పెద్దనయ్యుండి సమస్య అని తెలిసినా కూడా కేవలం ఒక ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తుంది. ఒకటి మాత్రం నిజమమ్మా, మీ స్నేహానికి దిష్టి తగిలింది. మీ అత్తయ్య పొగిడిన సంధ్య ఒక్క రోజులోనే శత్రువుగా మారిపోయింది. ఈ మార్పులకి కారణం ఎవ్వరైనా సరే నేను అడ్డుకుంటానమ్మా. సంధ్య, నువ్వు నాకే అబద్ధం చెప్పలేదు కదా? ఎప్పుడు అన్ని నిజాలే చెప్తావు కదా? నేను మీకు అబద్ధం చెప్పడమేంటి? దేని గురించి ఇలా మాట్లాడుతున్నారు? వింధ్య బిడ్డ గురించి. ఆ పాప ఎవరికి పుట్టింది? నిజంగా వింధ్యకే పుట్టిందా, లేక మన పాపనా? ఏంటండి ఆ మాటలు? అర్ధరాత్రి బిడ్డ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ముందు పడుకోండి, పొద్దున్నే మాట్లాడుకుందాం. నిజం చెప్పు సంధ్య, పాప గురించి నువ్వెందుకంత తాపత్రయపడుతున్నావు? కన్న తల్లి మాత్రమే బిడ్డ కోసం అన్ని బంధాలు వదిలి వెళ్ళగలదు. మరి నువ్వెందుకు ఆ రోజు నన్ను హాస్పిటల్లో వదిలి బిడ్డ కోసం వెళ్ళావు? ఈరోజు నువ్వు గుడిలో మాట్లాడిన ప్రతి మాట నన్ను వెంటాడుతున్నాయి. నీ బాధ, నీ కన్నీళ్లు అన్నీ నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. వింధ్య నీ ప్రాణ స్నేహితురాలు కాబట్టి నీకు తన మీద ప్రేమ ఉండొచ్చు. కానీ తన బిడ్డ మీద ఎందుకు ప్రాణం పెట్టుకుంటున్నావు? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. ఏమండి అది? చెప్పు సంధ్య, ఆ బిడ్డ ఎవరి బిడ్డ?
నిజం చెప్పకపోతే నేను చచ్చినంతొట్టే. అబ్బా, మీరు వేరు నేను వేరు కాదు కదండి. నా పైన ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ పాప నా పాపే. వింధ్య, సంధ్య, వింధ్య, పాప క్షేమంగానే ఉంది, ఏం కాలేదు. నిన్న నైటే ఇంటికి కూడా తీసుకొచ్చాం. అవునా? ఒకసారి పాపని సంధ్య ఆగు. ఏమండి, వింధ్య పాపని తీసుకొచ్చింది, ఆరోగ్యంగానే ఉందంట. ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాను ప్లీజ్ అండి. ముద్దు పెట్టడం కాదు కదా, ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. ఏ రోజు మీ స్నేహం వల్ల సమస్య లేదు, కానీ ఆ బిడ్డ వల్లే అవమానాలు, నిందలు. ఆ బిడ్డ క్షేమంగా ఉండాలన్నా, మనం సంతోషంగా ఉండాలన్నా మీ మధ్య దూరమే అసలైన పరిష్కారం. శ్రీకర్ గారు, మీరు పొరపడుతున్నారు. నింద వేసింది, అపార్థం చేసుకుంది మా అత్తయ్య గారు మౌనికనే తప్ప ఇందులో బిడ్డకి ఏ సంబంధం లేదు. అవును, నేను చెప్పేది కూడా అదే. ఆ బిడ్డకి ఇంటికి ఏ సంబంధం లేదు. కానీ నా భార్య మాత్రం ఆ బిడ్డ లోకం అనుకుంటుంది. ఆ బిడ్డ క్షేమం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడింది. ప్రాణత్యాగమా? అవును, హాస్పిటల్లో తిట్లు తిన్నా సరే నా భార్యకి బుద్ధి రాలేదు. ఇంటికొచ్చి పాప కోసం ఏడుస్తూ కూర్చుంది. ఎవరికీ చెప్పకుండా రాత్రి గుడికి వెళ్ళింది. అమ్మవారికి మొక్కుకొని నిప్పులపై నడిచింది. నేను వెళ్ళటం ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే అగ్నికి ఆహుతయ్యేది. ఈ బిడ్డ మీ బిడ్డ, సంధ్య బిడ్డ. పేగు తెంచింది మీరా, సంధ్యనా? అదేంటండి అలా అడుగుతారు? రాత్రే ఒట్టేసుకుని మరీ నిజం చెప్పాను కదా. పాపం చూడగానే గుమ్మం దాటుతున్న నిన్ను చూస్తుంటే ఆ ఒట్టు గట్టు మీద పెట్టినట్టు అనిపిస్తుంది. ఆ పాప కోసం నీ తపన చూస్తుంటే నా మనసులో అనుమానం ఇంకా మిగిలే ఉంది. ఆకలి తీర్చినంత మాత్రాన అమ్మ అవ్వదు. స్నేహం వల్ల అమ్మతనం సొంతం కాదు అన్న నిజాలు నీకంత సులువుగా అర్థం కావటం లేదనిపిస్తుంది. అది పూర్తిగా నీ తప్పు కాదు. పుట్టిన వెంటనే దూరమైన అమ్మ ప్రేమని మీ పాపలో చూసుకునే అవకాశం ఇచ్చారు. మీ అత్తయ్య గారికి ఇష్టం లేకపోయినా నేను హాస్పిటల్లో ఉన్నా పాలు ఇవ్వడానికి మీ ఇంటికి రప్పించుకున్నారు. వీటి వెనక మీ స్నేహం ఉందో స్వార్థం ఉందో నాకు తెలియదు, కానీ ఇక మీదటి ఇలాంటి పొరపాటు జరగడానికి మాత్రం వీల్లేదు. అంటే మమ్మల్ని దూరం చేస్తున్నారా? లేదు, మీ పాప వల్ల మా మధ్య దూరం పెరగకూడదని హెచ్చరిస్తున్నాను. పాప కోసం తల్లిగా మీరు ఆలోచించండి, తల్లడిల్లండి, కానీ ఆ బాధని మా గుమ్మం వరకు రానివ్వకండి.
ఏమండి, మీరు చెప్పినట్టే వింటాను. పాపని ముట్టుకోను. కనీసం ఒక్కసారి దగ్గర నుండైనా చూసొస్తాను. ఒకే ఒక్కసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. రాత్రి నుంచి పాపని చూడాలని ఎంతో ఆశపడుతున్నాను. దయచేసి అడ్డుపడకండి ప్లీజ్. ఇంత చెప్పినా నీకు అర్థం కాదా? ఆ పాప మన పాప కాదు. మీ మధ్య స్నేహబంధం తప్ప ఏ రక్త సంబంధం లేదు. నీకు నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా, మీ స్నేహం కలకాలం ఉండాలన్నా నువ్వు నా మాట వినాలి. వింధ్య మన ఇంటికి రావటం నాకు అభ్యంతరం లేదు, కానీ కూడా పాప వస్తే మాత్రం నేను ఒప్పుకోను. వింధ్య గారు, దయచేసి పాపను తీసుకొని వెళ్ళండి. ప్లీజ్ వింధ్య గారు, మార్కెట్కి వెళ్ళిన మా అమ్మ ఇంటికి వస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. వింధ్య, ఎక్కడికి వెళ్ళావు? అడుగుతుంది నిన్నే వింధ్య. సంధ్య వాళ్ళింటికి. పాప ఆరోగ్యంగా ఉండడం నీకు ఇష్టం లేదా? లేదా నా మాట అంటే నీకు లెక్కలేదా? అత్తయ్య, సంధ్య వల్ల పాపకే ప్రమాదము జరగదు. దయచేసి తనను అపార్థం చేసుకోకండి. అరిష్టం జరిగిన తర్వాత అపార్థం చేసుకోకుండా ఎలా ఉంటాను? పాప ప్రాణాలు ఏమవుతాయో, హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి ఎలా వెళతామా అని భయపడిన క్షణాలు నేను ఎలా మర్చిపోతాను? పాప తిన్న ఫుడ్ వల్ల అలా అయ్యిందే తప్ప ఇందులో సంధ్య చేసిందేముందత్తయ్య? పీటల మీద కూర్చున్నదెవరు? మొదటి ముద్ద పెట్టిన చెయ్యి ఎవరిది? ఒక ఆయుధంతో మనిషి ప్రాణం తీస్తే ఆ నేరం ఆయుధందే అని ఎవ్వరూ అనరు. పట్టిన చేతిని, ఆ ఆలోచన వచ్చిన మనిషిదే తప్పు అని అంటారు, శిక్ష వేస్తారు. కావాలని చేసినా అనుకోకుండా జరిగిన ప్రమాదం ప్రమాదమే, నేరం నేరమే. నా కొడుక్కి తాగుడు అలవాటు దూరం చేసింది అన్న ఒకే ఒక్క విషయంతో నేను క్షమిస్తున్నాను. లేదంటే సంధ్య వల్ల జరిగిన నష్టానికి నా ప్రతీకారం వేరేలా ఉండేది. మంచి మనసున్నంత మాత్రాన జాతకంలో దోషాలు పోవు. సహాయం చేసినంత మాత్రాన చేతిలో కీడు తగలకుండా వదలదు. మీ ఇద్దరి స్నేహం గొప్పదే కావచ్చు, కానీ అది నా మనవరాలి పాలిట శాపంగా మారుతుంది అంటే నేను ఒప్పుకోను. అలా ఎందుకు అవుతుంది అత్తయ్య? ఇద్దరం పాపంటే ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. 9 నెలలు మోసి కన్నావు కాబట్టి నువ్వు పాశం పెంచుకోవచ్చు. పాలు ఇచ్చినంత మాత్రాన ప్రాణం పెట్టేంత ప్రేమ సంధ్యకి ఎందుకుంటుంది? చూడు వింధ్య, నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చిన తర్వాత కేవలం సంధ్య విషయంలో తప్ప ఎప్పుడూ నేను నీతో కోపంగా మాట్లాడలేదు. మళ్ళీ ఆ రోజులు రప్పించుకోవద్దు. పాప అంటే నీకు కూతురు మాత్రమే, కానీ నాకు అమ్మ, మా అమ్మే మళ్ళీ పుట్టిందని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే ఇంత కేర్ తీసుకుంటున్నాను. మనిల్లు వాళ్ళిల్లు నడిచి వెళ్లేంత దగ్గరే అవ్వచ్చు, కానీ ఆ నడక వల్ల పాప ఆరోగ్యం, నీ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, పాపం తీసుకుని నువ్వు మళ్ళీ సంధ్య ఇంటికి వెళ్ళకూడదు. నీ వల్ల కానీ
నీ ఫ్రెండ్ వల్ల కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పాపకు హాని కలగకూడదు. ఆ పసి ప్రాణం బాధపడకూడదు. నా మాట కన్నా నీకు స్నేహమే ఎక్కువ, సంధ్యకి పాపే ముఖ్యం అనే ఆలోచనలు వచ్చినా, ఆచరణలో పెట్టినా ఈ వాణి ఉగ్ర రూపం నువ్వు చూడాల్సొస్తుంది. జాగ్రత్త. ఆ ఇంట్లో శ్రీకర్, ఇక్కడ అత్తయ్య గారు ఏ నేరం చేయకపోయినా ఎందుకు మా మధ్య అడ్డుగోడలు కడుతున్నారు? పాపతో ముడిపడ్డ రహస్యం మా స్నేహానికి శాపంగా మారిందా? ఎవరు విడదీయలేని మా బంధం ప్రమాదంలో పడిందా? ఎన్ని రోజులో తెలియదు కానీ ఈ రోజు నుండి నీ ఆకలి అమ్మ పాలతో కాదు, ఈ సీసా పాలతోనే తీర్చుకోవాలి. నిన్ను మా స్నేహానికి వారధిగా, వరంగా భావించాను. అలాంటిది నువ్వే సమస్యలకి కారణం అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా వింధ్య, చెప్పండి మావయ్య. సంధ్య ఫోన్ చేసిందా అమ్మా? లేదు మావయ్య. లేదా? శ్రీకర్ వచ్చిన తర్వాత కాల్ చేయమని చెప్పాను కదా, ఇంతవరకు చేయలేదా? నీకేమైనా చేసిందేమో అని అడిగాను. సర్లే, నేనే ఇంకోసారి కాల్ చేస్తాను. వద్దు మావయ్య, మీరెన్నిసార్లు చేసినా సంధ్య ఫోన్ లిఫ్ట్ చేయదు. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకుంటుంది. అంటే సంధ్య ఫోన్లో కూడా మాట్లాడడానికి ఇష్టపడదు అంటున్నావా? ఎందుకు మాట్లాడాలి మావయ్య? ఎవరి కోసం మాట్లాడాలి? చిన్నప్పటి నుండి ఏ స్వార్థం లేకుండా నేను సంతోషంగా ఉంటే చాలని ఎన్నో త్యాగాలు చేసింది. ఫలితంగా నేనేమిచ్చాను? ఆ త్యాగాన్ని దూరం చేసే నిందలు, మంచితనాన్ని వంచే మాటలు. అమ్మ పాలతో ఆకలి తీర్చిన విషయం మర్చిపోయి అనుకోకుండా జరిగిన ప్రమాదానికి అరిష్టమని ముద్ర వేశాం. పాప కోసం హాస్పిటల్కి వస్తే అనరాని మాటలన్నీ తరిమేశాం. పాపకి దూరంగా వెళ్తున్నప్పుడు ఎంతో బాధపడుతూ సంధ్య చూసిన చూపు నాకింకా గుర్తుంది మావయ్య. అమ్మా వింధ్య, ఆ తప్పు చేసింది నువ్వు కాదు, ఆ మౌనిక, మీ అత్తయ్య. వాళ్ళు నా వాళ్ళు కాదా? అన్న మాటలకి బాధ్యత నాది కాదా? సంధ్య బాధకి నేను కూడా కారణం కాకుండా పోతానా? అందరూ పాపను బ్రతికించింది డాక్టర్ అనుకున్నాం కానీ అమ్మవారికి మొక్కుకుని నిప్పులపై నడిచి పాప ప్రాణాలు నిలబెట్టింది నా సంధ్య మావయ్య. అసలు ఆ విషయం శ్రీకర్ గారు చెప్తే గానీ నాకు తెలీదు. శ్రీకర్ గారికి నాతో సహా ఈ ఇంట్లో ఎవరితోనూ మాట్లాడడం ఇష్టం లేదు. అందుకే ఆయన ఇంట్లో ఉన్నా లేరని చెప్పిందేమో. దానికి మెట్టినింటి గౌరవమే కాదు, ఈ ఫ్రెండ్ మావయ్య అంటే కూడా చాలా గౌరవం ఉంది. నా సంధ్య అహం, ఆత్మాభిమానం అన్ని స్నేహంలో మర్చిపోతుంది. ఆ మరుపుని అందరం చాలా అలుసుగా తీసుకున్నాం. అవకాశం దొరికినప్పుడల్లా తన మనసుని ఎంతగానో గాయపరిచాం. ఇన్ని జరిగిన తర్వాత సంధ్యతో మాట్లాడాలనుకోవడం మన పొరపాటే అవుతుంది మావయ్య. అందుకే మీరు ఫోన్ చేయొద్దు, ఆ ఇంటికి వెళ్ళొద్దు మావయ్య. అది కాదమ్మా, ఇలా అనుకుంటే మీరిద్దరూ మాట్లాడకుండా ఎంతకాలం ఉండగలరు? అది సాధ్యమయ్యే పనేనా? తప్పదు మావయ్య. మా స్నేహానికి దిష్టి తగిలిందని చెప్పారు కదా, ఆ దిష్టి ఈ దూరంతో పోతుందేమో చూద్దాం. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఇద్దరం మౌనంగా ఉంటాం. అది కాదమ్మా, కన్నీరు కరిగి ఆవిరైపోయే వరకు బాధపడుతూనే ఉంటాం. ఈ బిడ్డ పుట్టిన తర్వాత మేమిద్దరం కలిసి ఉంటాం అనుకున్నాం. కానీ ఈ బిడ్డే మా స్నేహానికి అడ్డం అవుతుందని ఏనాడు నేను ఊహించలేదు మావయ్య.